ప్రముఖ ప్రజాసేవకులు దేశభక్త డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ను గురువారం టెలికమ్యూనికేషన్స్ ఆఫీస్ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియమించిన సందర్భంగా నిజాంపేట గ్రౌండ్స్లో రంజిత్ ఓఫీర్ అభిమానులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రంజిత్ ఓఫీర్ మాట్లాడుతూ, నన్ను తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ మెంబర్గా నియమించినందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రికి మరియు బిఎస్ఎన్ఎల్ చైర్మన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ప్రభుత్వం నాపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చాగంపాటి జాన్ వెస్లీ మరియు నాయకులు రంజిత్ ఓఫీర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్నటి దినాన నన్ను ఢిల్లీకి ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వ అధికారులు నాకు టెలికమ్యూనికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా వారు నాకు ఒక పదవిని అనుగ్రహించారు. ఇది ఎలాంటి స్వార్థాన్ని వాళ్ళు నా నుంచి ఏది ఆశించకుండానే కేవలం మా సేవలను గమనించి నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నారు. మీరు అలాగే సేవ చేయండి, మీకు మా ఆశీస్సులు ఉంటాయని వారు పిలిచి మమ్మల్ని అభిమానించి ఇచ్చినటువంటి టెలికమ్యూనికేషన్ బోర్డు మెంబర్ పదవి కొరకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అలాగే మరి సమాచార శాఖ మంత్రి టెలికమ్యూనికేషన్ మంత్రి గారికి, బిఎస్ఎన్ఎల్ బోర్డు చైర్మన్ గారు, డైరెక్టర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పెద్దలు నన్ను నమ్మి పిలిచి ఎంతో ప్రేమతో నాకు ఇచ్చిన ఈ పదవిని బట్టి వారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను తప్పక నిలబెట్టుకుంటాను. అలాగే వారికి ప్రజలకు కూడా నమ్మకంగా నేను సేవ చేస్తానని చెప్పి ఇందు మూలంగా తెలియపరచుకుంటున్నాను. మరి దేశంలో ఉన్న అన్ని కులాల, అన్ని మతాల ప్రజలందరికీ ధన్యవాదాలు. జై భీమ్. ముందుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సంఘ సభ్యులకి ప్రత్యేక వందనాలు, అలాగే అద్దంకి రంజిత్ ఓఫీర్కి ప్రత్యేక వందనాలు. నేను తెలియజేసేది ఏంటంటే, మనకి ఎవరు శత్రువు కాదు. ఏ పార్టీ అయినా కూడా మన వాయిస్ వినిపించిన తర్వాత వాళ్ళు మనకి ఏ పని అయినా చేస్తారు. మనం అంటున్నట్టుంటే ఎవరు కూడా మన యొక్క అవసరతలు తెలుసుకోలేరు. నేను కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్లో టెలికమ్యూనికేషన్లో ఒక 3 నెలల క్రితం ఆంధ్ర తెలంగాణ పోస్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్ఎల్జేపీ పార్టీ తరఫున స్టేట్ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. క్రైస్తవులకి ఏ ఒక్క మరి దాడులు జరిగినా, ఎటువంటి సమస్యలు వచ్చినా మినిస్టర్స్ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ వీళ్ళ ముందుకు తీసుకెళ్తే మనకి జరిగే అన్యాయాలు తెలుస్తాయి. మనకి ఏమీ ఎవరికి చెప్పకుండా మనమే అన్యాయం చేస్తున్నారు, లేకపోతే మనల్ని పట్టించుకోవట్లేదు అంటే మరి వాళ్ళకి తెలియనప్పుడు ఎలా పట్టించుకుంటారు? మరి నేను కూడా వెళ్ళి వాయిస్ చాలా మందికి కూడా మినిస్టర్లకు ఇచ్చాను. అయ్యా, క్రైస్తవులు అనేక మంది ఉన్నారు, మనకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకు కూడా మెయిన్ పోస్టులు ఇవ్వండి. మా మినిస్టర్ గారిని కూడా అడిగా, పుష్పత్ కుమార్ పరాస్, వారు కూడా మా దగ్గరకు వస్తాం జరిగింది. అలాగే రేస్ పఠాన్ గారు, మినిస్టర్ గారు కూడా మా దగ్గరకు వస్తాం జరిగింది. వాళ్ళని అడిగినప్పుడు మీరు మాకు తెలియజేస్తే మీకు ఎటువంటి న్యాయం కావాలో ఇమీడియట్లీ మేము చేస్తాం అని వాళ్ళు మాకు మాట ఇస్తాం జరిగింది. కాబట్టి అన్నగారు ఈ తెలంగాణలో ఈ టెలికమ్యూనికేషన్ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇంకా ఒక 15 రోజుల్లో అన్నగారికి ఒక మంచి గిఫ్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నేను ఇప్పుడు చెప్పను, ఇచ్చిన తర్వాత మీరే చూస్తారు. ఓ 15 రోజుల్లో కానీ, నెల రోజుల్లో కానీ మంచి గిఫ్ట్ దేవుడు అన్నకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీ అందరికీ ఏ సమస్యలు వచ్చినా, చాలామంది చర్చిలు పడగొడుతున్నారు, లేకపోతే చర్చిలకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు. అవన్నిటిని కూడా ఒక లెటర్గా తయారు చేస్తే అన్న తీసుకెళ్ళి అక్కడ మినిస్టర్ గారికి ఇచ్చి, అయ్యా మా క్రైస్తవుల యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయని తెలియజేస్తారు. మనం ఇక్కడే ఉంటే మరి సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదు కదా. కాబట్టి మళ్ళీ నేను బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవులను గుర్తించి ఈ రీతిగా ఒక మంచి పోస్టు క్రైస్తవుల్లో కొంతమందికి ఇస్తాను బట్టి
దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అమిత్ షా గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉన్న సెంట్రల్ మినిస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాం జరుగుతుంది.